పాడిందే పాడరా పాశిపండ్ల పోరడా అని తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుండడాన్ని ఉద్దేశించి ఇట్లాంటి సామెత వాడతారనమాట. తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంది. అసలు మొత్తం ఒక సినిమా కథ నడుస్తుందా ఏందిడా అన్నట్టుంది ఈ రైతు భరోసా ముచ్చట. ఎందుకంటే రైతు భరోసా ఒక సీజన్కి ఎన్నిసార్లు ఇస్తాం? ఒక్కసారి ఇస్తాం. ఏడాదికి 2 సార్లు ఇవ్వాలి. కానీ 3 ఏళ్ల నుంచి 3 సార్లు ఇచ్చిర్రు. 3 సార్లు ఆల్మోస్ట్ ఎగ్గొట్టిర్రు. ఈ 3 సార్లు ఇచ్చినప్పుడు ఒక్కొక్క సీజన్కి మళ్ళా 3 సార్ల సభలు పెట్టుడు. అరే దేనికి ఇది? పుణ్యానికి వస్తున్నాయి ఆ పైసలు. రైతు భరోసా ఈ అకౌంట్లలో రైతుల అకౌంట్లలో వేస్తే అయ్యే పోయి పడుతున్నాయి. దానికి సభ ఎందుకు? ఆ సభ కోసం పెద్దగా ఏర్పాట్లు ఎందుకు? ఎవరి ఆ పైసలు? మంత్రులు తెస్తుర్రా? ఎమ్మెల్యేలు తెస్తుర్రా? ముఖ్యమంత్రి తెస్తుండా? ఖజానా నుంచి తీసి ఖర్చు పెట్టే కదా. పోనీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇస్తుందా? లేదు కదా. ఈ రైతు భరోసా ఏమన్నా ఇప్పటి పథకమా? అసలు ఇది రైతు భరోసా అనేది రైతు బంధు పథకం 2018లో కేసీఆర్ స్టార్ట్ చేసిండు. 2018 మే 10వ తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం షాలపల్లి అని ఒక విలేజ్లో స్టార్ట్ చేసి ఈ పథకాన్ని. అంటే దగ్గర 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్లలో 11 సార్లు రైతు బంధు, 3 సార్లు రైతు భరోసా ఇచ్చిర్రు. 2018 మే 10 నుంచి 2022 వరకు మొత్తం 11 సార్లు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. అంటే సంవత్సరానికి 2 సీజన్ల చొప్పున మొత్తం 11 సార్లు ఇచ్చింది. 2018 మేలో ఫస్ట్ టైం రైతు బంధు స్టార్ట్ అయితే 2018 డిసెంబర్లో రెండోసారి రైతు బంధు ఇచ్చిర్రు. 2019 జూన్ జూలైలా, 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, 2020 జూన్ జూలైలా, 2020 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సేమ్, 2021 ఇట్లనే, 2022 ఇట్లనే, 2023 జూన్లో కూడా ఇచ్చిర్రు. 2023 అక్టోబర్లో ఇవ్వాల్సిన రైతు బంధుని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి రైతు బంధు వేస్తే ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకే మళ్ళా పడతాయి, సో మీరు ఇది ఆపండి, ఇది ప్రజల్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిన పథకాన్ని ఆపించేసిర్రు. ఆపించి ఏం చెప్పిర్రు? మీరు ఇప్పుడు తీసుకుంటే 5,000 వస్తాయి, 2 ఎకరాలు ఉన్న రైతుకు 10,000 వస్తాయి, అదే మేము వచ్చినాకనైతే 15,000 ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని మొత్తానికి ఆపిర్రు. 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పడాల్సిన రైతు బంధుని ఆపి అసలు ఆ సంవత్సరం ఇవ్వకుండా 2024 జూన్లో ఇచ్చిర్రు. అంటే 2023 యాసంగి రైతు బంధు ఎగిరిపోయింది. 2024 జూన్లో ఇచ్చి అదే యాసంగికి అదే 2024 వానాకాలానికి 2 సీజన్లకి ఒకటే రైతు బంధు ఇచ్చిర్రు. ఆ తర్వాత 2024 యాసంగిలు అసలే ఇయ్యలేదు. 2025 వానాకాలం వచ్చేసరికి మళ్ళా 2025 మేలనో జూన్లోనో ఇచ్చిర్రు. ఆ టైంకి వచ్చేసరికి రైతు బంధు నుంచి రైతు భరోసా అని పేరు మార్చి అప్పుడు మళ్ళొకసారి ఇచ్చిర్రు. మొత్తం ఇట్లా 2023 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు రైతు బంధు ఎగిరిపోయింది. 6 సార్లు ఇవ్వాల్సింది 3 సార్లు ఇచ్చిర్రు. 2026లో ఇప్పుడు పంపిణీ చేస్తే 4వసారి అవుతుంది. 3 సార్లు రైతు బంధు అఫీషియల్గా ఎగరగొట్టిర్రు. 2018 మే 10వ తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం షాలపల్లి, ధర్మరాజుపల్లి అనే ఈ 2 గ్రామాల పరిధిలో ఒక సభ పెట్టి ఆ సభలో సంజీవరెడ్డి అనే ఒక రైతుకి ఫస్ట్ టైం రైతు బంధు చెక్కునిచ్చిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అదే రైతు బంధు విషయంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫస్ట్ సభ అండ్ లాస్ట్ సభ. ఆ తర్వాత ఒక్కసారి కూడా రైతు బంధుకి డైరెక్ట్ రైతుల ఖాతాలకు పడడమే తప్ప ఏ రోజు ఈ రైతు బంధు పేరు మీద ఆ సభ తర్వాత మళ్ళీ సభ పెట్టుడు కానీ కనీసం ప్రెస్ మీట్ పెట్టుడు కూడా లేదు. రైతు బంధు పేరు మీద ఏమన్నా డైరెక్ట్ రైతుల అకౌంట్లలో పడిపోయేది ఆటోమేటిక్గా టింగ్ 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 అని. దగ్గర 11 సార్లు రైతు బంధు ఇచ్చినా కూడా ఎన్నడూ మళ్ళీ సభ పెట్టలే. ఓన్లీ ఆ పథకం స్టార్ట్ అయినప్పుడు పెట్టిన సభే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా 3 సార్లు రైతు బంధు లేదంటే రైతు భరోసా ఏదో ఒకటి అఫీషియల్గా 3 సార్లు ఎగ్గొట్టింది. అంటే సంవత్సరానికి 2 సీజన్లకు రావాల్సింది సంవత్సరానికి ఒకటే సీజన్కి వస్తుంది. 15,000 ఇస్తాం అని చెప్పి 12,000 ఇస్తున్నారు. సంవత్సరానికి 15,000 అంటే సీజన్కి 7,500, ఎకరానికి అని చెప్పి ఎకరానికి 6,000 ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. ఒకవైపు 3 సార్లు అఫీషియల్గా రైతు భరోసా ఎగ్గొట్టి అందులో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రైతులకు పడేది. బాగా పైసలు ఉన్న రైతులు, బాగా ఎకరాలకు కొద్ది భూములు ఉన్న రైతులు కొద్దిమంది స్వచ్ఛందంగా వదులుకున్నారు రైతు బంధు పథకాన్ని. వాళ్ళు వదులుకోగా మిగతా వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి ఎకరానికి పడేది. సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ టైంలో 2 ఎకరాలు ఉన్న వాళ్ళకే పడింది. ఒక లాస్ట్ టైం ఈ టైం మాత్రం 4 ఎకరాల వరకు పడుతుంది అని చెప్పి కొద్దిమంది రైతులు అంటున్నారు. కొద్దిమంది అసలు అది కూడా పడట్లేదని చెప్తున్నారు. అయితే ఈ రైతు బంధు కూడా ఒకసారి రిలీజ్ చేయట్లా. ఫస్ట్ ఒక సీజన్లో ఇప్పుడు 2026 వానాకాలం సీజన్కి రైతు భరోసా రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో ఫస్ట్ విడతలో ఏం చేస్తున్నారంటే ఎకరం లోపు ఉన్న రైతుకి ఇస్తున్నారు. అంటే 6,000 రూపాయలు వేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ రెండో విడతలో 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అంటే 12,000 పడే వాళ్ళకి ఇస్తున్నారు. మూడో విడతలో 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి, 4వ విడతలో 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి, ఇట్లా దశల వారికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే ఒక సీజన్లో
4 సార్లు ఇస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్స్ని బట్టి గవర్నమెంట్ ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇట్లా ఇచ్చిన ప్రతిసారి స్టెప్ 1 ఎకరానికి ఇవ్వగానే ఒక సభ, మళ్ళీ 2 ఎకరాలకి ఇవ్వగానే ఇంకో సభ, మళ్ళీ 3 ఎకరాలకి ఇవ్వగానే ఇంకో సభ, 4 ఎకరాలకి ఇవ్వగానే 4గో సభ. అంటే ఒక సీజన్లో రైతు భరోసా 4 సార్లు రిలీజ్ చేస్తే 4 సార్లు సభ పెట్టి రిలీజ్ చేస్తారా? ఒక దిక్కు 15,000 ఇస్తామని 12,000 ఇస్తున్నారు, అఫీషియల్గా 3 సార్లు ఎగ్గొట్టిర్రు. ఇంకోటి ఏంటంటే 4 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఇస్తున్నారు. ఇన్ని తగ్గించి మళ్ళీ పైగా దీనికి ప్రచారం, ఒక్కొక్క సీజన్లో 4 సభలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? ఎవరి పైసలు ఇవన్నీ? ఒక సీజన్లో రైతు బంధు 4 దశల్లో ఇస్తే 4 సార్లు సభలు, అంటే 3 ఏళ్ల నుంచి 12 సభలు. ఏడుకెళ్ళి వస్తాయి ఈ సభలకు పైసలు? కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి తెచ్చిపెడుతుందా? లేదంటే ముఖ్యమంత్రి ఏమన్నా సొంత డబ్బులు తెచ్చిపెడుతున్నారా? లేదంటే మంత్రుల డబ్బులు తెచ్చిపెడుతున్నారా? లేదంటే సభ పెట్టిన చోట ఆ ఎమ్మెల్యేలు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏమన్నా పెట్టుకుంటున్నారా ఈ పైసలన్నీ? ఎక్కడిది సొమ్ము? ఎందుకు ఇంతగానం ప్రచారం? జనం సొమ్మది, ప్రజాధనం. సభల పేరుతోటి ఎందుకు ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు? మీరు ఇచ్చేదేదో ఇచ్చే అకౌంట్లలో వేసి పడదొబ్బండి, తర్వాత రైతులే నిర్ణయిస్తారు మీరు ఉండాలన్నా వద్దా అన్న విషయాన్ని. కానీ ప్రతి దశకి ఓ సభ పెట్టి ఇట్లా లక్షలాది రూపాయలు దానికి యాడ్లు పేపర్లలో, ఏందిది?